ఆ, అందరికీ నమస్కారం. నా పేరు వరహావరి కృష్ణమోహన్. నేను ఎన్ఎస్బి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నాకు తెలుగు భాష మీద అనలేని మక్కువ ఉంది. నేను 24 ఏళ్ళ పాటు తెలుగు భాష మీద ప్రత్యేకమైన భాషా ఉద్యమాన్ని ప్రతి సెకండ్ సండే అయితే సెలవు పూటలేదండి, ఎక్కడ లేదు, ఏ స్కూల్ లేదు సరే తెలుగులో వెనకబడిన పిల్లల్ని ముందు తీసుకురావడానికి నా వంటి కృషి నేను ఎప్పుడు చేస్తుంటాను. దీనికి పెద్ద సహకారం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ నాగభూషణం గారు ఆయన చేస్తున్న కృషిని ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా తిలకించడం జరిగింది. చాలా ఆనందం వేసింది. ఈరోజు పిల్లల్లో అసలే తెలుగు భాష మీద మక్కువ పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఇంగ్లీష్ భాష మీద కాకుండా మెచ్చి ఎలాకానే వస్తుంది, కానీ తెలుగు భాష మన మాతృభాష. ఈ భాష మీద మక్కువ పెంచుకోవడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అది ఎలా వస్తుందంటే పద్య ధారణ వల్ల వస్తుంది. పద్యాలు చెప్పడం వల్ల పిల్లల్లో మంచి తెలుగు భాష మీద పట్టు వస్తుంది. పద్యం చెప్పారంటే ఆ తెలుగు భాష మీద ఆయన పట్టు చాలా పెరుగుతుందన్నమాట. అందువల్ల తెలుగు భాషలో పద్యాలు చాలా ప్రాముఖ్యమైనది. దానికి మనం ఇప్పుడు శతక పద్యాలు తీసుకున్నాం. ఇన్ని పద్యాలు పిల్లలతో చెప్తున్నప్పుడు వాళ్ళలో అనుకోకుండానే తెలుగు భాష మీద మక్కువ వస్తుంది. తద్వారా అక్కడున్న స్కూల్లో పిల్లలు, మిగతా పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ సమాజం కానీ హర్షించే విధంగా తెలుగు భాషని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పిల్లల ద్వారా ముందుకు వెళ్ళాలని మనం ఆశిద్దాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే 13వ తారీఖు శనివారం నాడు ఇక్కడ గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్, బొమ్మ రామచంద్ర గారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో చాలా దిగ్విజయంగా ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలు రావచ్చు. దీనికి ఫీజు కూడా ఉండదు, ఫ్రీగా రావచ్చు. వచ్చిన వాళ్ళు తెలుగు భాష మీద వాళ్ళ మక్కువని, వాళ్ళు ఎంతోటి చేస్తున్న కృషిని ఇక్కడ తెలియజేసేవాల్సిన అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పిల్లలందరూ రావాల్సింది మరీ ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా నాగభూషణం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.